పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని విద్యుత్ వోల్టేజ్ సమస్యను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయకర్ తెలిపారు. పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం వల్ల విద్యుత్ సమస్యలు పేరుకుపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలోని సమస్యలను తీరుస్తున్నామని ఆయన తెలిపారు. అది మనకు వస్తే తీర ప్రాంతం ఉంటుంది. రెండమ్మే విషయాలు జాగ్రత్త. ఇదే మార్గమా దీన్ని తీసి అదే పొట్ట 100 పెట్టుకుంటే కొనాలి కట్టిన ఏదైనా ఎంత స్టిప్ ఎంత వస్తుందో దీనికి ట్రాన్స్ఫర్ మరి ఈ రోజున నరసాపురం పట్టణంలో మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా మరి 4 ట్రాన్స్ఫార్మర్లు మరి ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది. 63 kV 4 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఒకటి 22వ వార్డులో కానీ 2 అదేవిధంగా 26వ వార్డులో ఒకటి, మరి 7వ వార్డులో ఒకటి, మరి 4 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఈ రోజున మేము ఓపెన్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఎక్కడా కూడా లో వోల్టేజ్ వచ్చినా మరి ఏ ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చిన సందర్భం లేదు. మరి మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా నియోజకవర్గంలో దాదాపు ₹1,00,00,000 పైచిలకు ట్రాన్స్ఫార్మర్లు మేము మరి కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయడం జరిగింది ప్రతి చోట. ఇంకా మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఎక్కడైతే లో వోల్టేజెస్ ఉన్నాయో మరి ప్రతి చోటన కూడా మేము ట్రాన్స్ఫార్మర్లు మార్చే విధంగా కూడా మరి అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఎస్సీ గారు కానీ, డిఈ గారు, ఏడీఈ గారు, మేడం గారు కూడా మరి అందరూ కూడా ఇది పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మనకి ఏదైతే వేముల దేవి మరి ప్రాంతంలో కూడా మరి 33 kV మరి అక్కడ పవర్ సబ్స్టేషన్ కూడా మరి త్వరలోనే దానికి మరి ఎస్టిమేషన్ కూడా అవుతుంది. అది కూడా ₹3.5 కోట్ల సబ్స్టేషన్ కూడా మరి వచ్చే విధంగా కూడా మన నియోజకవర్గానికి మరి ఏదైతే ఈపీటీసీఎల్ ద్వారా మరి మన నియోజకవర్గానికి కూడా పూర్తిగా మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గౌరవ మరి ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా మన నియోజకవర్గానికి కానీ మన జిల్లాకు కానీ మరి డిపార్ట్మెంట్ ద్వారా మరి ఆయన సహాయ సహకారాలు కూడా మనకు అన్ని రకాలు కూడా అందిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి విషయంలో కూడా మరి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రం ఏ రకంగా నాశనం అయిపోయిందో మనందరికీ చూసాం మనం. మరి మేము అధికారంలోకి వచ్చినా పూర్తిగా లోటు బడ్జెట్‌లో ఉన్నాం. ఈ లోటు బడ్జెట్ ఉన్నా సరే మరి సంక్షేమ పథకాలు అవ్వచ్చు, మేము ఏదైతే ఆ రోజున ఎలక్షన్‌లో హామీలు ఇచ్చామో పథకాలు కానీ, అదేవిధంగా మరి అభివృద్ధిలో భాగంగా కూడా మరి నిత్యావసర వస్తువులు కానీ, మౌలిక వసతులు కానీ అన్నీ కూడా ఒకటొకటి మేము అన్నీ కూడా డెవలప్‌మెంట్ అయ్యే విధంగానే మరి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. రోడ్లు కూడా చూడండి మీరందరూ కూడా. మరి గత 5 సంవత్సరాల్లో కూడా ఆ ప్రభుత్వం ఎక్కడ కూడా గతంలో ఉన్న ప్రభుత్వం రోడ్లు అన్నది ఒక చోట కూడా వేసిన సందర్భం లేదు. మరి మేము అధికారంలోకి వచ్చిన మొదటనే మరి రోడ్లన్నీ కూడా
మరి మ్యాక్సిమం 90% ఆఫ్ రోడ్స్ స్టేట్‌లో కూడా మేము రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు సరిలేవో వాటిని కూడా కంప్లీట్ చేసి, మరి త్రాగునీరు విషయం అవ్వచ్చు, ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అవసరమైతే ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో ఈ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గౌరవ ప్రధాని మరి భారత ప్రధాని మోడీ గారి సహకారం కూడా అంటే మనకేంటి పోలవరం అవ్వచ్చు, లేకపోతే రాజధాని అవ్వచ్చు, మరి ఆయన సహకారంతో కూడా మరి ఆ 2 కూడా నిర్మించే విధంగానే మనం ముందుకెళ్తున్నాం. మరి రేపు 2వ తారీఖున కూడా మరి ప్రధాని మోడీ గారు కూడా మరి అమరావతి వస్తున్నారు కాబట్టి, మరి ఆయన ఆశీస్సులు కూడా